ఏసీ స్టేడియం ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 24 రోజు వేసవి క్రీడాకారులకు 750 మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసిన దాత మొగరాల నాగరత్నమ్మ మరియు డబ్ల్యూబాయ్ దొరస్వామి రెడ్డి గారి జ్ఞాపకార్థంగా కుమారుడు ఎంఎస్ రెడ్డి గారి సహకారంతో క్రీడాకారులకు ఈ రోజు 700 మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నజీర్ అహ్మద్, కార్యదర్శి సుబ్బారాయుడు, కోశాధికారి సితారి రత్నయ్య, గౌరవ అధ్యక్షులు బెడదవోలు రామ్మోహన్ రెడ్డి, డిస్టిక్ 203 గవర్నర్ నలుబోల్ బలరామయ్య నాయుడు మరియు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని క్రీడాకారుల పిల్లలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించి అనంతరం మీడియాతో మాట్లాడారు. రోజు 600 ప్యాకెట్ చొప్పున ప్రతిరోజు 2 ఫ్రెండ్స్ కి ప్లస్ వాకర్స్ కి క్రీడాకారులకి మజ్జిగ పంపించడం జరిగింది. ప్రతిరోజు ఇది 24వ రోజు. అదే ఎంఎస్ రెడ్డి వాళ్ళ మదర్ అయిన రత్నం గారి దాతృత్వంతో ఈ మజ్జిగ పంపిణీ 750 ప్యాకెట్లు అందజేయడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళు అమెరికాలో ఉన్నా కూడా ఎంఎస్ రెడ్డి గారు మాకు ఈ మజ్జిగ పంపిణీ కోసం అక్కడ నుంచి డబ్బులు పంపించడము, ఇక్కడ మజ్జిగ తీసుకోవడము, అలాగే బెజవాల్ సునీల్ రెడ్డి గారు ఆయన ఆరోగ్యంలో ఈ మజ్జిగ పంపిణీ జరుగుతున్నది. అలాగే మా ప్రెసిడెంట్ అయిన నసీర్ అహ్మద్ గారు, అలాగే సెక్రటరీ గారు, నేను సితార్ రత్నాను, గౌరవాధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు, గవర్నర్ బల్లవనాయుడు ఆరోగ్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయం జరుపుతున్నారు. వాళ్ళకందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఫ్రెండ్స్ సోకర్స్ లో 1వ తేదీ నుంచి ఈరోజు 24వ తేదీ మజ్జిగ మంచి సందర్భ కార్యక్రమం. రోజు 600 ప్యాకెట్ చొప్పున ప్రతిరోజు 2 ఫ్రెండ్స్ కి ప్లస్ వాకర్స్ కి క్రీడాకారులకి మజ్జిగ పంపించడం జరిగింది. ప్రతిరోజు ఇది 24వ రోజు. అదే ఎంఎస్ రెడ్డి వాళ్ళ మదర్ అయిన రత్నం గారి దాతృత్వంతో ఈ మజ్జిగ పంపిణీ 750 ప్యాకెట్లు అందజేయడం జరిగింది. వాళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళు అమెరికాలో ఉన్నా కూడా ఎంఎస్ రెడ్డి గారు మాకు ఈ మజ్జిగ పంపిణీ కోసం అక్కడ నుంచి డబ్బులు పంపించడము, ఇక్కడ మజ్జిగ తీసుకోవడము, అలాగే బెజవాల్ సునీల్ రెడ్డి గారు ఆయన ఆరోగ్యంలో ఈ మజ్జిగ పంపిణీ జరుగుతున్నది. అలాగే మా ప్రెసిడెంట్ అయిన నసీర్ అహ్మద్ గారు, అలాగే సెక్రటరీ గారు, నేను సితార్ రత్నాను, గౌరవాధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు, గవర్నర్ బల్లవనాయుడు ఆరోగ్యంలో ఈ కార్యక్రమం దిగ్విజయం జరుపుతున్నారు. వాళ్ళకందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా పేరు షేక్ నసీర్ అహ్మద్. నేను ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఈ రోజు మేము ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి మజ్జిగ మరియు మంచినీటి చలివేంద్ర కార్యక్రమం 24వ రోజుకు చేరింది. మరి ఈ 24 రోజుల నుంచి ప్రతిరోజు 600 నుంచి 750 ప్యాకెట్ల దాకా మేము పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. దీన్ని క్రీడాకారులు కానివ్వండి, అటు పాదచారులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా సహృదయంతో స్వీకరిస్తున్నారు. చాలా గొప్ప విషయం. అదంతా మాకు మా ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఒక అసెట్ గా భావిస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తూ దాదాపు జూన్ 10వ తేదీ వరకు 40 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తున్నాం. దీనికి ప్రతి సభ్యులందరూ కూడా చాలా కోఆపరేటివ్ గా సహకరిస్తున్నారు. మరి ఈ రోజు దాత అయినటువంటి ఆయన అమెరికాలో ఉన్నా సరే, డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారు అమెరికాలో ఉన్నా సరే వాళ్ళ మదర్ పేరుతో సన్మానాన్ని ఆయన అందుకున్నారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. చాలా ధన్యవాదాలు. ఇదే విధంగా మన సభ్యులందరూ సహకరిస్తున్నటువంటి సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఆధ్వర్యంలో మంచినీరు మజ్జిగ చలివేంద్ర 24వ రోజుకి చేరింది. ఈ రోజు దాతలుగా డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారు ఈఎన్టీ సర్జన్ ఆయన అమెరికాలో ఉన్నప్పటికీ ఈ ఫ్రెండ్స్ వాకర్ లో ఈ రోజు 750 ప్యాకెట్లు మజ్జిగని వేసవి శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు, పిల్లలకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. వారి తల్లి గారు నాగరత్నమ్మ గారి జ్ఞాపకార్థంగా ఈ రోజు ఆయన అమెరికాలో ఉన్నప్పటికీ కూడా 750 ప్యాకెట్లు మజ్జిగను ఇవ్వటం జరిగింది. ఈ అమృతం లాంటి మజ్జిగను ఈ సమ్మర్ లో తీసుకోవటం పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా మంచిది. దానికి జీర్ణశక్తి బాగుపడద్ది. లాక్టోబాసిల్లస్ అని ఒక పదార్థం కూడా ఉంటుంది. ఈ అమృతం లాంటి మజ్జిగని ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారే కాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా 3-4 సార్లు కూడా ఈ మజ్జిగని తీసుకుంటే మన ఆరోగ్యం మెరుగుపడద్దని ఈ క్రీడాకారులకి వీళ్ళందరికీ కూడా మంచి దృఢమైన ఈ మజ్జిగని మంచిదని మేము రోజు 600 నుంచి 750 ప్యాకెట్లు ఇస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు.